అందరికీ నమస్కారం మాస్టర్స్. ఎంతో అద్భుతమైన జ్ఞాన భండాగారాన్ని మనకు అందించిన కృష్ణ పరమాత్మకి నా ఆత్మ ప్రణామాలు. అర్జునుల వారికి నా ఆత్మ ప్రణామాలు. విశ్వగురువైన పితామహ పత్రిజీ గారికి నా ఆత్మ ప్రణామాలు. నా జ్ఞాన గురువైన వంశీ మాస్టర్ గారికి నా ఆత్మ ప్రణామాలు. వింటున్న ప్రతి ఒక్కరికి కూడా నా ఆత్మ ప్రణామాలు. మాస్టర్స్, మనం సిద్ధాత్రయ విభాగ యోగం 17వ అధ్యాయంలో 1 నుంచి 13 శ్లోకాల వరకు తెలుసుకున్నాం. మెయిన్ గా మనకు కావలసింది అంటే ఈ 2 చాప్టర్ లోపల దైవాసుర సంపత్ విభాగ యోగము, సిద్ధాత్రయ విభాగ యోగం, ఈ 2 చాప్టర్లు కూడా మనకు తెలియజేసేది ఏంటిదనంటే మన అంతరంగం అంటే ఇన్నర్ చెకింగ్, ఆత్మ పరిశోధన పరిశీలన ఎక్కువగా చేయాల్సింది. ఎందుకనంటే ఎన్నో జన్మల నుంచి ఉన్నాం కదా, ఎన్నో జన్మల్లో మంచి జన్మలు ఉన్నాయి, తప్పు జన్మలు ఉన్నాయి, హింస ప్రవృత్తి జన్మలు ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి కదా. మళ్ళా దాని తాలూకా చైతన్యాలు మొత్తంగా లర్నింగ్ పొందాయా లేదా, ఒకవేళ ఇంకా ఉండి ఉంటే మన జీవితంలో అవి ఎక్కడెక్కడ మనం ప్రదర్శిస్తున్నాం అన్నది ఈ 2 అధ్యాయాల్లో అర్జునుడు అడుగుతున్న ప్రతి క్వశ్చన్ కు కృష్ణ పరమాత్మ చాలా చక్కగా ఆన్సర్స్ ఇచ్చాడు. అంటే మొత్తం దైవాసుర సంపద విభాగంలో దైవ సంపద అంటే ఏంటి, అసుర సంపద అంటే ఏంటి, అసురి లక్షణాలు చెప్పుకుంటూ ఈ అసురి లక్షణాలన్నిటిని కూడా త్యజించి దైవ సంపదను చేసుకోవాలని, అది చెయ్యాలి అంటే శాస్త్రాన్ని ఏదైతే చెప్పిందో దాని విధంగా ప్రదర్శించాలి. అంటే ప్రతి మానవుడు కూడా ఎప్పుడైతే శాస్త్రానికి విరుద్ధంగా తప్పు చేస్తూ ఉంటాడో అతనికి ఏముంటుంది అంటే ఇహంలోను పారంలోను ఇక్కడ కూడా పరమగతి అన్నది పొందడు అని. కాబట్టి శాస్త్రాన్ని అనుసరించి నువ్వు కర్మలు చేయి, నిష్కామ కర్మలు అని అన్నప్పుడు అర్జునుడు కృష్ణుడిని క్వశ్చన్ వేస్తాడు. ఏంటిది? శాస్త్ర విధిని త్యజించి పూజలు చేసేవాళ్ళు, భక్తితో పూజలు చేసేవాళ్ళు, యజ్ఞాలు చేసేవాళ్ళు నిష్ఠతో చేస్తారు కదా. మరి వాళ్ళ నిష్ఠ అంటే వాళ్ళు చేసే పూజ కానీ యజ్ఞం కానీ ఏది కానీ సాత్వికమా, రాజసమా, తామసమా అని చెప్పి ఆ అర్జునుడు క్వశ్చన్ వేస్తాడు. క్వశ్చన్ వేసినప్పుడు ఆ కృష్ణుడు ఏం చెప్తాడు 2వ శ్లోకంలోన, వాళ్ళు మొత్తంగా వాళ్ళు ఎలా ఉంటారు అంటే వాళ్ళ స్వభావాన్ని అనుసరించి ఉంటారు. వాళ్ళు చేసే పనులన్నీ కూడా శాస్త్రానికి సంబంధించినవి, శాస్త్ర విరుద్ధంగా చేసినవి ఎలా ఉంటుందంటే వాళ్ళ స్వభావం అనుసరించి. వాళ్ళ స్వభావం ఎక్కడి నుంచి వస్తుందంటే వాళ్ళ అంతఃకరణం నుంచి వస్తున్న స్వభావమే వాళ్ళ జీవితం అంతా కూడా, జీవన విధానం అంతా శ్రద్ధతో ఉంటుంది. అంటే వాడు ఏ పని మీద అయితే అంతఃకరణంలో ఉంటుందో ఈ పని చెయ్యాలని, దాన్ని బట్టే, ఆ శ్రద్ధని బట్టే అతను ఆ పనులన్నీ చేస్తుంటాడు. ఆ స్వభావానికి అనుగుణంగా నడుచుకుంటూ ఉంటారు. వీళ్ళందరూ ఎలా ఉంటారు, దేవతలను ఎలాంటి వాళ్ళని పూజిస్తారంటే సాత్వికులు దేవతలను, యక్షరాక్షసులను రాజసులను, తామసులు ప్రేత భూతగణాలను పూజించెదరు. అలాగే వీళ్ళు ఎలా ఉంటారు అనంటే అహంకారము, కోరికలు, బలవద్గరివితులు వీళ్ళందరూ కూడా తపస్సు చేస్తారు. దేనికోసము? కోరికల కోసం తపస్సు చేస్తాడు అని చెప్పాడు. తర్వాత మెయిన్ గా 6వ శ్లోకంలో ఒక మాట చెప్తాడు. ఏంటి? శరీరం అందు ఉన్న జీవులను మరియు అంతర్యామిగా అనగంటే పరమాత్మనైన నన్ను కృషింప చేస్తారు ఈ అసుర స్వభావం ఉన్న వాళ్ళు ఎరంగుము అని చెప్పాడు. అంటే మెయిన్ ఇక్కడ ఈ 6వ శ్లోకంలో ఏదైతే మన క్వశ్చన్ ఇచ్చాడు, చెప్పాడు కదా కృష్ణ పరమాత్మ, దాన్ని బట్టి 28 శ్లోకాల వరకు క్లారిటీస్ ఇచ్చారు మొత్తంగా. అంటే శరీరం హింసిస్తున్నారు జీవులను, అంటే ఈ జీవుడిని, తర్వాత అంతర్యామిగా ఉన్న పరమాత్మను నన్ను కృషింప చేస్తున్నాడు. మరి మనుషుల స్వభావం కూడా ఎలా ఉంటుంది, వాళ్ళు భుజించే విధానము అంటే తీసుకునే ఆహారము, తర్వాత యజ్ఞములు, తపస్సులు, దానములు, మూడేసి విధంగా ఉండును, దాని గురించి వివరించేదను అని చెప్పాడు. తర్వాత ఆహారాలు ఎలా ఉంటారు, సాత్వికులు ఎలాంటి ఆహారాన్ని ఇష్టపడతారు అని చెప్పారంటే ఆవు, పాలు, నెయ్యి,
మొదలైనవి రస పదార్థాలన్నీ. అంటే ఇవన్నీ కూడా ఏం జరుగుతాయి అంటే శరీరానికి ఆయుష్నిస్తాయి, బుద్ధినిస్తాయి, బలమిస్తాయి, ఆరోగ్యం. వీటన్నిటిని ఎవరు ఇష్టపడతారంటే సాత్వికులు ఇలాంటి ఆహారాన్ని ఇష్టపడతారు. అంటే ఇక్కడ కూడా మనకు పత్రిసారు ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఏం చెప్పాడు? సాత్వికమైన భోజనము అని చెప్పాడు. అంటే ఎప్పుడైతే మనం సాత్విక ఆహారాన్ని తీసుకుంటూ ఉంటామో ఈ తమో గుణం, రజోగుణం పెరిగే ఆహారాన్ని మనం నిషుద్ధం పక్కన పెట్టేస్తాం. వెల్లుల్లి గాని, మసాలాలు గాని, అలాగే మాంసాహారం కానీ, ఎక్కువగా పులుపు గాని ఇవన్నీ ఉండేటివి. ఎందుకంటే ఒక్కొక్కరిలో ఎలా ఉంటుందో తెలియదు కదా! దానికి తగ్గట్ల వాళ్ళ స్వభావం ఉంటుంది. వాళ్ళ రియాక్షన్ ఉంటుంది. కాబట్టి నువ్వు తపస్సు చేసి అంటే ధ్యానం చేసి నువ్వు శుద్ధి అవ్వాలి. శుద్ధి అవుతున్నప్పుడు ఆహారంలో కూడా రూల్స్. అలాగే స్నానానికి పెట్టలేదు. మడి ఆచారాలు పెట్టలేదు. ఎక్కడ కూర్చోమన్నా ధ్యానం చేయమన్నాడు. కేవలం ఆహారానికే చెప్పాడు. అంటే మనం తీసుకునే ఆహారాన్ని బట్టి కూడా మన స్థితి నిర్ణయించింది. అంటే ఆ టైంలో ఆ ఫుడ్ మనం తిన్నప్పుడు మన లోపల అవి యాక్టివేషన్స్ అవుతాయి. దాని కొరమే సాత్విక ఆహారం చెప్పాడు. తర్వాత ఎవరు రాజస స్వభావం ఉన్న వాళ్ళు పులుపు, చేదు, వగరు, తర్వాత మసాలాలు, వేడి వేడి వస్తువులు, మాడినవి ఇవన్నిటిని కూడా ఇష్టపడతారు. అంటే ఆ స్వభావం ఉన్నవాళ్ళు. అంటే ఇలా అన్ని ఉండాలని లేదు. మొదటి నుంచి ఒక ఫుడ్ అంటే చాలా ఇష్టంగా ఉంటుంది వాళ్ళకు. దాని మీద అంటే దాన్ని చూసి కూడా మనం వీళ్ళు ఓకే వీళ్ళు తినే ఆహారం రాజసమా, తామసమా, సాత్వికమా అని. మెయిన్ ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటిది? ఎందుకు ఇది పెట్టాడు మన కృష్ణ పరమాత్మ ఆహారం విషయంలో అని చెప్పానంటే, మనం తీసుకునే ఆహారం ఉంది కదా ఎన్నో జన్మల్లో తక్కువ జన్మలు ఉంటాయి కదా! మూలాధారం నుంచి ఉన్న జన్మలు ఉంటాయి కదా! మళ్ళా ఆ జన్మల్లో తిన్న ఆహారం ఎలా ఉంటుంది? మళ్ళా ఆ జన్మలో ఇలాంటి ఫుడ్ తినకూడదు. ఇది తప్పు అని చెప్పని తెలుసుకున్నప్పుడు ఆ వాసనలు ఉండుంటాయి కదా! అవి అలా వస్తూ ఉంటాయి. అంటే ఒక్కొక్క జన్మలో కొంచెం కొంచెం, కొంచెం కొంచెం, కొంచెం కొంచెం 1%, 1%, 1% మార్చుకుంటూ వస్తారు. కాబట్టి ఆహారంలో మన ఆహారాన్ని మనం ఏంటిది? దేని మీద మనకు ఇష్టం ఉంది? దేని మీద ఎక్కువ ఉంది? అంటే దాన్ని మనం వదలలేదు. దాన్ని కావాలనే మన నాలుక చెప్తుంటుంది. అంటే లోపల చెప్తుంది. ఇది తినేసేయి, ఇది వద్దు అని పడకపోయినా సరే బాడీ చెప్తుంది. మైండ్ చెప్తుంది. ఇది తింటే ఇది అవుతుందని. అయినా సరే తినేస్తాం. ఎందుకు? అంటే దాని మీద ప్రీతి. అంటే దాన్ని కూడా మనం త్యజించాలి. అంటే కంప్లీట్‌గా సాత్విక ఆహారంలోకి పోవాలి. ఎప్పుడైతే ఈ వీటి మీద మనకు ఉంటుందో స్వభావం కూడా అలానే ఉంటుంది. అందుకే ఆహారంలో మనం ఎప్పుడైతే తింటామో ఆ స్వభావము, మన ఆలోచన, ప్రవర్తించే తీరు కూడా అలానే ఉంటుంది. మసాలాలు ఇవన్నీ తిని చూడండి మత్తుగా ఉంటుంది తిన్నప్పుడు. అంటే ఏమవుతుంది తమో గుణంలోకి వెళ్ళిపోతాం. అంటే దానిలో వెళ్ళకుండా ఆహారాన్ని కూడా ఇలా ఉంటుంది చెక్ చేసుకోండి అని చెప్పాడు. తర్వాత ఏంటి తామసం. దీంట్లో ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు అంటే వండనివి, పచ్చి పచ్చిగా ఉండేటివి, పాసిపోయినవి, ఎంగిలి వస్తువులు, అలాగే మాంసం. మొత్తం వీళ్ళందరూ కూడా తామసులు ఇష్టపడే ఆహారము అని చెప్పాడు. తర్వాత 11వ శ్లోకంలోన ఏం చెప్పాడు? యజ్ఞం చెప్పాడు. యజ్ఞాల గురించి సాత్విక యజ్ఞం. అతడు సాత్విక యజ్ఞం చేసే వాళ్ళు ఎలా ఉంటారు? ఆహారం అంటే ఫిజికల్ బాడీకి వాళ్ళు తినడానికి ఇలాంటి ఆహారం చెప్పాడు. మళ్ళీ 11వ శ్లోకంలో మొత్తంగా ఏంటి సాత్విక యజ్ఞము అని చెప్పానంటే పని ఏ పని చేస్తాడు? ఆ యజ్ఞం చేస్తాడు కదా! సాత్వికుడు ఎలాంటి పనులు చేస్తాడు? ఎలాంటి యజ్ఞాలు చేస్తాడంటే శాస్త్రమైనది. అంటే సరిగ్గా శాస్త్రంలో ఏదైతే చెప్పబడిందో ఆ పనినే చేస్తాడు. అది కూడా ఆ యజ్ఞాన్ని కూడా ఏ రకంగా చేస్తాడు ఆ పనినంటే ఇది నా కర్తవ్యము అని మనసులో దృఢంగా నిశ్చయించుకొని ప్రతిఫలక్ష లేకుండా చేస్తాడు. అది సాత్విక యజ్ఞము. అంటే అతడు చేసే పని అంటే ఒక మానవుడు అనుకోండి, ఒక మనిషి, ఒక వ్యక్తి అనుకోండి ఆహార విషయంలో ఇలా ఉంటాడు. అదే సాత్విక యజ్ఞంలో ఇలా చేస్తాడు. మరి రాజసంలో ఉన్నవాడు అలాంటి ఫుడ్ తింటాడు కదా! పులుపు, చేదు, వగరు, మసాలాలు అవన్నీ. మళ్ళీ అతడి యజ్ఞం ఎలా ఉంటుంది అనంటే సరైన నిష్ట ఉండదు. అంటే సరిగ్గా చేయడు. ఓకే. ఆ నిష్టతో చేస్తున్నాను అంటే, చేస్తున్నాను. ఇది చెప్పారు కదా అని. అంటే లోపల నుంచి అతడు ఆ పని చెయ్యడు. ఎందుకోసం చేస్తాడంటే ఆరంభడం కోసం చేస్తాడు. ఫలాపేక్షతో చేస్తారా? అంటే ఏంది? నేను ఇది చేశాను, నన్ను మెచ్చుకోవాలి అనే విధంగా చేస్తాడు. అలాగే ప్రతిఫలక్షతో ఫలితాన్ని కోరుకుంటాడు. ఆ యజ్ఞము రాజస యజ్ఞము. మళ్ళీ
తామసం. ఫుడ్ తినేవాడు ఎలా ఉన్నాడు ఆ వ్యక్తి అనంటే కుళ్ళిపోయినవి, పాసిపోయినవి, తర్వాత మాంసాహారానికి సంబంధించినవి, ఉడకనివి ఇవన్నీ తింటాడు కదా. మళ్ళీ అతడు చేసే పని అలా ఉంటుంది. ఆ యజ్ఞము అనంటే శాస్త్ర విధానాన్ని అనుసరించడు. అంటే శాస్త్రం ఏదైతే చెప్పిండో దాన్ని పక్కన పెడతాడు. రాజసం ఉన్నవాడు ఏంటంటే నిష్ట ఉండదు. ఓకే చెయ్యాలనిపించింది కాస్త చేస్తాడు, మిగతాది కాస్త చెయ్యడు. కానీ ఈ ఈ తామస యజ్ఞం అంటే వీళ్ళు ఎలా ఉంటారు అని చెప్పంటే అంటే శాస్త్రాన్ని అస్సలు నమ్మడు. అలాగే అన్నదాన రహితమైనది, మంత్రహీనమైనది, దక్షిణ లేనిది, శ్రద్ధ లేనిది చేస్తాడు. కాబట్టి వీళ్ళు తామసకులు. అంటే అలాంటి పనులే చేస్తాడు. ఇది ఇంతవరకు మనం లాస్ట్ క్లాస్ లో చెప్పుకున్నాం. మళ్ళీ ఇప్పుడు 15, 14, 15, 16, 17 తపస్సు. అంటే ఇంతవరకు ఇదంతా చేసిందంతా కూడా శరీరంతో చేశాము. తర్వాత చేసే పని, ఎలాంటి పని చేస్తున్నాం అంటే చేసే పని, భోజనం అయిపోయింది, తర్వాత పని అయిపోయింది. మళ్ళా ఇప్పుడు తపస్సు. తపస్సు అంటే ఏంటిది? తపన. తపనతో చేసే తపస్సు. ఎందుకోసం మనం తపస్సు చేస్తాము అని చెప్పంటే ఒక కోరిక కోసమో, భగవంతుని చూడడానికో, ఒకటి కోరిక ఏదైతే మనకు ఉందో, తీరంది ఉందో, ఒక సమస్య ఉందో దానికోసం తపస్సు చేస్తాం. మళ్ళీ ఆ తపస్సు కూడా 3 రకాలుగా ఉంటుంది. 14వ శ్లోకంలోన దేవతలను, బ్రాహ్మణులను, గురుజనులను, జనులను సేవించుట, పవిత్రత అంటే శౌచము, నిరాడంబరత్వము, బ్రహ్మచర్యము, అహింస అనునవి శారీరక తపస్సులు. అంటే అతను చేసే తపస్సు అంటే దేనికోసం చేస్తాడు ఆ తపస్సు అంటే దేవతలను సేవిస్తాడు, బ్రాహ్మణులను సేవిస్తాడు, గురుజనులను సేవిస్తాడు. అలాగే అతడు ఎలా ఉంటాడంటే పవిత్రంగా ఉంటాడు. తర్వాత నిరాడంబరత్వంగా ఉంటాడు. అంటే ఏమి ఉన్నా ఏమి లేకపోయినా కూడా, అన్ని ఉన్నా కూడా ఏ విధంగా ప్రదర్శించాడు. అలాగే అహింసలో ఉంటాడు. అంటే ఎవరిని కూడా మాటలతో కానీ, చేతులతో గాని, చూపులతో గాని ఏ రకమైన హింస చెయ్యడు. అంటే పూర్తిగా అహింసలో ఉంటాడు. బ్రహ్మచర్యము. బ్రహ్మచర్యం అంటే మనం ఏమనుకుంటాం, అన్నిటినీ వదిలివేయడము అని అంటాడు. అంటే సంసారాన్ని వదిలేయడము. అది కాదు. వేటిలో అంటుకోకుండా ఉంటారు. అంటే ఆ పనిని చేస్తాడు, దాంట్లో అంటుకోకుండా ఉంటాడు. అంటే ఆ పనిని ఎంతవరకు చేయాలనో దాని మీద మమకారం అన్నది పెట్టుకోడు. అది బ్రహ్మచర్యం. బ్రహ్మచర్యం అన్నవి శారీరక తపస్సు. మళ్ళా ఈ శారీరక తపస్సును ఇంకా 2 రకాలుగా చెప్పాడు. 15వ శ్లోకంలోన ఉద్వేగమును కలిగింపనిదియు, ప్రియమైనదనియు, హితమును కూర్చున్నదియు, యథార్థమైనదియు అగు భాషణము, అట్లే వేద శాస్త్ర పఠనము, పరమేశ్వరుని నామ జప సాధనం మొదలగునన్నవి వాక్కుకు సంబంధించిన తపస్సు. అంటే ఇప్పుడు ఏంటిది? సేవ చేస్తున్నాడు. తన శరీరంతో ఇంతవరకు అందరిని సేవిస్తున్నాడు. అంటే ఎవరికైనా ఏదైనా పని కావాలన్నా, ఏ సహాయం కావాలన్నా పని చేస్తున్నాడు. మళ్ళా ఇక్కడ ఏంటిది? వాక్. అతని వాక్కు ఎలా ఉంటుంది? సాత్విక తపస్సు చేసే వాళ్ళ వాక్కు ఎలా ఉంటుందంటే ఉద్వేగం కలిగింపనిది. అంటే తన వాక్కు ద్వారా ఎవ్వరికి కూడా కోపం తెప్పించడు. తర్వాత ప్రియమైనదియు, హితము చేకూర్చున్నది. ఎలా చెప్తాడు అంటే అతనికి హితము, అతనికి మేలు కోరేది, మంచి చేసేదే చెప్తాడు. అలాగే యథార్థమైన అగు సంభాషణ. యథార్థం అంటే తను తెలుసుకున్నది ఇది నిజము అని అనుకున్నది యథార్థంగా చెప్తాడు. అలాంటి సంభాషణ చెప్తాడు. అలాగే వేద శాస్త్ర పఠనము, పరమేశ్వరుని నామ జప సాధన. అంటే వేదాల శాస్త్ర పఠనం మనం తెలుసుకుంటాడు కదా. వేదాలన్నిటిని చదివి దాంట్లో ఏముందన్నది తెలుసుకొని ఎదుటి వానికి చెప్తాడు, అతను ఆచరిస్తాడు. అలాగే పరమేశ్వరుని నామ జపన అంటే పరమేశ్వరుని గురించి ఇప్పుడు మనం ధ్యానం చేస్తున్నాము, ఆ చైతన్యంతో కనెక్ట్ అవుతున్నాం. అలాగని ఇదే కరెక్టా అని అంటే కూడా కాదు. ఆ సమయంలో ఆ దేశమాన కాల పరిస్థితులలో ఎప్పుడు ఏది కరెక్టో అది కరెక్ట్. మళ్ళీ ఇప్పుడు దీంట్లోకి వచ్చిన తర్వాత మనకి ఇది కరెక్ట్, పూజ, యజ్ఞము ఇవన్నీ అవసరం లేదంటే ఆ స్టేజ్ నుంచే మనం ఈ స్టేజ్కి వచ్చాం. అంటే ఇంతవరకు గతంలో చేశాం అంటే మనకు అది అయిపోయింది, ఆ స్టేజ్ అయిపోయింది. అక్కడి నుంచే ఆ యజ్ఞాలు, ఆ పూజలు, క్రతువుల ధ్యానంలోకి వచ్చాం. మళ్ళీ వాళ్ళకి అది పొందదా దాని నుంచి అంటే ఫలితం ఖచ్చితంగా పొందుతుంది. అందుకనే చెప్పాడు ఏంది, సాత్వికంగా ఉంటే వాళ్ళకి ఏదైతే కావాల్సిందో అది వస్తుంది.
ఏదైతే పేరు కోసమో దేనికోసం అయితే చేస్తామో అది ఎప్పటి వరకు ఉంటుంది మనకు అంటే ఈ జన్మలో ఇక్కడ ఒక సమయం వరకు మాత్రమే ఉంటుంది, ఒక క్షణం వరకు మాత్రమే ఉంటుంది. ఇప్పుడు ఎలా అంటే ఒక యజ్ఞం చేపించామనుకోండి, లేదా ఒక టెంపుల్లో ఒక అన్నదానం చేపించామనుకోండి. అన్నదానం చేసినప్పుడు అన్నదానం పెట్టిన వాళ్ళకి ఏం చెప్తారు, వాళ్ళ పేరు మీద ఈ రోజు పెట్టామని. అయితే అప్పుడు ఏమంటారు, అబ్బా ఫుడ్ భలేగా చేపించావు కదా, ఇన్ని రకాలు చేపించావు, మంచి పని చేశావని. అది ఎప్పటి వరకు ఉంటుంది, ఆ రోజు వరకే ఉంటుంది. తర్వాత నెక్స్ట్ ఇంకొక రోజుకు ఇంకొక అన్నదాత వస్తాడు. అతనికి ఏ రోజు ఉంటుంది, నిన్నటి అతన్ని చెప్తాడు ఆ రోజుటికి, ఆ రోజు అది అయిపోయింది. నెక్స్ట్ డే అతనికి వచ్చిన వాళ్ళని ఇంకొకటిది అంటారు. అంటే అది ఫలితం ఎలా ఉంటుందంటే అప్పటి వరకు మాత్రమే ఉంటుంది, అది చేసే పనిని బట్టి. కానీ వీళ్ళది ఎలా ఉంటుంది, సాత్వికాల తపస్సు చేసే వాళ్ళది ఇవన్నిటి మీద ఉండదు, అలాంటి తపస్సు చేస్తారు. తర్వాత 16వ శ్లోకము, ఆ మన మనస్ప్రసన్నత, శాంత స్వభావము, భగవత్ చింతన, మనోనిగ్రహము, అంతఃకరణ శుద్ధి మొదలగున అన్నయు మానసిక తపస్సులు. అంటే చేసే పని, అంటే శరీరంతో చేసే పని, తర్వాత వాక్, మాట్లాడే వాక్, తర్వాత మనస్ ప్రశాంతత, ప్రసన్నత అంటే మనసు ఎప్పుడు కూడా ప్రసన్నంగా ఉంచుకుంటాడు. ప్రసన్నంగా ఎలా ఉంచుకుంటాడు, మన సమస్యలు రావా, ప్రాబ్లమ్స్ ఉండవా, ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉండరా, అన్నీ ఉంటాయి కదా, అన్ని రకాలుగా ఉంటారు కదా, అయినా సరే నిశ్చలంగా ప్రసన్నంగా ప్రశాంతంగా ఉంటాడు. మళ్ళా శాంత స్వభావము, శాంత స్వభావం ఎప్పుడు వస్తుంది మనిషికి అంటే ఎదుటివాడు మనకు రియాక్షన్ ఇచ్చినా, ఎదుటివాడు మనల్ని బాధ పెట్టినా, ఉద్రేకించినా ఏమాత్రం కానివాడు శాంత స్వభావం, రియాక్షన్ కానివాడు. అలాగని ఎవ్వరూ ఏమనకుండా శాంతంగా ఉన్నట్టు లెక్క కాదు. ఎవడి ఎన్ని ఇబ్బంది పెడుతున్నా, ఏమి చేస్తున్నాగా శాంతంగా ఉండడం. అంటే లోపల ఇన్నర్ లో ప్రశాంతంగా ఉండడం. అలాగే భగవత్ చింతన అంటే భగవంతుని గురించి తలుసుకోవడం. మరి తలుసుకోవడం అంటే ఏంటిది, భగవంతుడు ఎలా ఉన్నాడు, మళ్ళా ఈ సృష్టిని ఇంత సృష్టించాడు, ఇంత మందిని భూమి మీదకి వచ్చారు, ఇన్ని రకాలుగా ఉన్నారు, ఇన్ని తప్పులు చేస్తున్నారు, కొంతమంది పూజలు చేస్తున్నారు, కొంతమంది యజ్ఞాలు చేస్తున్నారు, కొంతమంది భగవంతుడే లేనని అంటున్నాడు. మళ్ళా అయినా సరే అతను ఎలా చూస్తూ ఉన్నాడు, అన్నిటికీ ఎంత అతీతంగా ఉన్నాడు అని భగవంతుని గురించి తెలుసుకుంటేనే కదా ఆ ఆ అర్థమయ్యేది మనలో కూడా ఏమున్నాయని. మళ్ళా అలా భగవత్ చింతన చేస్తాడు, ఆయన లోపల ఉన్న క్వాలిటీస్ ఎలా ఉన్నాయి, ఆయన దివ్యత్వం ఎలా ఉంది, ఆయన గుణగణాలు ఎలా ఉన్నాయి, ఆయన ఎలా భగవంతుడయ్యాడు అన్ని కూడా తెలుసుకుంటాడు. అలాగే మనోనిగ్రహము, మనోనిగ్రహం అంటే ఏంటిది, నిగ్రహించుకుంటాడు. ఎన్ని సమస్యలు వచ్చినా, కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా నిగ్రహించుకొని ఆనందంగా ఉంటాడు. మళ్ళా అలాగే అంతఃకరణ శుద్ధి, ఇందాక కూడా చెప్పుకున్నాం, మెయిన్ అంతఃకరణ శుద్ధి. మళ్ళీ ఇవన్నీ వచ్చాయి కదా, ఇవన్నీ వచ్చినప్పుడు అర్థమవుతుంది అతనికి అంతఃకరణ శుద్ధి ఎలా అవుతుంది, శుద్ధిగా ఉంచుకుంటాడు. అంటే ఇవన్నీ నేను చేసినవే తిరిగి వస్తున్నాయి, లేదా నేను క్లియర్ చేసుకోవడానికి వచ్చాను అని, ఇదంతా కూడా బయట వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదు, నా వాస్తవానికి నేనే కారణం కదా అన్న ఒక ఫుల్ క్లారిటీ ఉంటూ, ఇలా ఉంటూ శుద్ధి చేసుకుంటాడు. ఇవన్నీ కూడా మానసిక తపస్సులు. అందుకనే ధ్యానంలోకి వచ్చిన తర్వాత, ధ్యానం గంటలు గంటలు ఫస్ట్ ఎందుకు అవసరము అంటే, శరీరము కూర్చుకోవాలి ఆలోచన లేకుండా, నీ మనసు క్లీన్ అవ్వాలి, మైండ్ క్లీన్ అవ్వాలి. అలాగే ఎన్నో జన్మల నుంచి పోగు చేసుకునేవి ఎన్నో ఉంటాయి కదా, మళ్ళీ అవన్నీ కూడా శుద్ధం అవ్వాలి, క్లీన్ అవ్వాలి. అందుకే కొంతమందికి చూడండి, ధ్యానం అంటేనే ఇష్టం ఉంటది, ధ్యానం తప్పిస్తే నాలెడ్జ్ విషయంలో అస్సలు తీసుకోడు. ఒకవేళ తీసుకున్నా ఏదో కొద్దిగా విన్నట్టుగానే ఉంటాడు. ధ్యానం చేస్తే అన్ని పోతాయి. గంటలు గంటలు ధ్యానం చేస్తే ఎందుకు అతనికి నచ్చుతుంది, మళ్ళీ ఇంకొకరికి అన్ని గంటల ధ్యానం ఎందుకు నచ్చదు అంటే వాళ్ళకి అది అవసరం, అన్ని గంటల ధ్యానం వాళ్ళకి అవసరం. ఆ ధ్యానం ద్వారానే మళ్ళా ఇవన్నీ క్లీన్ అవ్వాలి కదా, రాజసం నుంచి తామసం నుంచి రాజసం, రాజసం నుంచి సాత్వికంలోకి రావాలి. మళ్ళీ ఈ మూడు తామసం మళ్ళీ మనలో కూడా ధ్యానం చేసినప్పుడు ఎలా ఉన్నాయి,
ఎదుటివాడు కారణము, ఎదుటివాడు కష్టాలు, ఎదుటివాడు నన్ను తిట్టాడని బాధపడడం, నాకు అవి లేవు, ఇవి లేవు, ప్రశాంతత లేవని. తర్వాత రాజసంలోకి వచ్చేసాం. రాజసంలో నుంచి సాత్వికంలోకి ప్రయాణం చేస్తున్నాం. అంటే పూర్తిగా శుద్ధ సాత్వికం కావాలి. మళ్ళా ఎదుటివాడు కూడా అలానే ఉంటాడు కదా. అప్పుడు మళ్ళీ ఏంటిది, వీడెందుకు ఇలా ఉన్నాడు, రాజసంలో ఉన్నాడు, తామసంలో ఉన్నాడు అంటాడు. సేమ్ జర్నీ ఇటు నుంచి ఇటు చేసాం. అంటే ఇప్పుడు ధ్యానం చేస్తున్న తర్వాత ఇవన్నీ శుద్ధి చేసుకుంటున్నాం, ఇవన్నీ చేస్తున్నాము. మళ్ళా అది నువ్వు అంటున్నావంటే నువ్వు తామసంలో ఉన్నావా, రాజసంలో ఉన్నావా అన్నది చెకింగ్ చేయాలి. అంటే సాత్వికంలోకి రావాలి. అంటే సాత్వికంలో వచ్చేవాడు ఏం చేస్తాడు, ఇవన్నీ జడ్జి చెయ్యరు, ఇవన్నీ మాట్లాడరు. అంటే నువ్వు తెలుసుకున్నది ఎంతవరకు ఆచరించినట్టు, ఏం తెలుసుకున్నట్టు, అంటే ఏమీ అర్థం కాని పరిస్థితుల్లో ఉంటాడు. కాబట్టి ధ్యానం అన్నది అవసరం. ఏదైతే ధ్యానం చేస్తూ ఉంటామో ఆత్మశుద్ధి అవుతుంది, మనసు శుద్ధి అవుతుంది, దేహము శుద్ధి అవుతుంది, నాడి మండలం. మళ్ళీ ఎందుకు నాడి మండలంలో ఇన్ని బ్లాక్స్ ఉండడం వల్లనే కదా ఇన్ని సమస్యలు. ఎందుకు కోపం రావద్దు అనుకుని ఎందుకు కోపం వస్తుంది అంటే నీ లోపల అది ఇంకా ఉండిపోయింది, తామసం ఉండిపోయింది, రాజసం ఉండిపోయింది, ఆ స్వభావం ఉండిపోయింది. ఆ స్వభావం, ఆ గుణం అనేది ఉండిపోయింది కాబట్టి వచ్చింది. అప్పుడు ఏం ఏం తెలుసుకోవాలి వాళ్ళ నుంచి, మార్పు నాకు ఇది, నాలో ఇది ఉందా. అందుకనే స్వధర్మం పరధర్మం అని రెండు చెప్పాడు కృష్ణ పరమాత్మ. అంటే నువ్వు పరధర్మంలో ఉన్నా నీ స్వధర్మం ఏం చెప్తే అది చెయ్యు అని అన్నాడు. ఎందుకు అన్నాడు అది ఆ మాట అంటే, నీ లోపల ఏది అనిపిస్తుందో అది నీకు మంచా చెడా చేసే తర్వాత దాన్ని ఆలోచించు. ఇప్పుడు నీకు అనిపించిందా చేసేయని, మళ్ళా అది అనుకొని చేస్తేనే కదా లోపల ఏమున్నదని తెలిసేది. ఓకే, నా లోపల ఇంకా ఇది క్లియర్ అవ్వలేదు అని. మనకంతకు మనము ఫిక్స్ అయిపోయి నేను ఇక్కడున్న, నేను మారిపోయాను, నేను అంత తెలుసుకున్నాను అంటే ఏ రోజు కూడా హోంవర్క్ అన్నది కంప్లీట్ కాదు. నీ లోపల ఏముందని నీకు బయటికి వస్తే కదా తెలిసేది నువ్వేంటిది అని చెప్పని. నీ ఎమోషన్స్ కానీ, కోపం కానీ, సమస్యలు కానీ, ఇరిటేషన్ కానీ, ఏవి కానీ. మళ్ళా అందుకనే ఈ తపస్సుని 3 విధాలుగా చెప్పాడు సాత్విక తపస్సులో. 17వ శ్లోకం. పూర్వోక్తములైన అంటే శారీరక వాచిక మానసిక తపస్సులు ఫలాపేక్ష లేని యోగుల మిక్కిలి శ్రద్ధతో ఆచరించినప్పుడు వాటిని సాత్విక తపస్సులు అంటాడు. అంటే ఎంత క్లియర్ గా ఇచ్చాడు చూడండి. శారీరకంగా, వాచికంగా అంటే మానసికంగా, తర్వాత వాక్కుతో, ఈ 3 తపస్సులు ఫలాపేక్ష లేని యోగుల మిక్కిలి శ్రద్ధతో ఆచరించినప్పుడు. అంటే ఇప్పుడు ఇందాక ఈ 3 తపస్సులు చెప్పుకున్నాం కదా, వీటిలో ఏమీ ఉండకూడదు, ఫలాపేక్ష ఏమి ఉండకూడదు. ఇది చేస్తే ఇది వస్తుందా, మళ్ళీ ఇప్పటికి కూడా లోపల వస్తున్నాయి అనుకో, నేను ఇది చేస్తే ఇది నాకు దొరుకుతుంది, నేను ఇది చెప్తే నాకు ఇది పోతుంది, ఈ సేవ చేస్తే ఇది పోతుంది, నేను క్లాస్ చెప్తే నాకు ఇది పోతుంది, నేను ధ్యానం చేపిస్తే నాకు ఇది పోతుంది అని. అంటే దీంట్లో ఏముంటుంది, ఫలాపేక్ష. అప్పుడు ఏమనుకోవాలి, లోపల ఇంకా నా లోపల ఫలాపేక్ష అంటే దాని మీద నేను ఆశిస్తున్నాను, ఆశించి పని చేస్తున్నాను. కాబట్టి నీ లోపల సాత్వికం ఎక్కడ ఏర్పడ్డది, నీ సమస్య ఎక్కడికి వెళ్ళిపోతుంది. ఏది లేకుండా నువ్వు చేసేసేయి. లేకపోతే ఇంట్లో వాళ్ళకు నేను ఈ రోజు ఇది నేను వీళ్ళకి వండి పెట్టాల్సి వచ్చింది, లేకపోతే నేను మా ఆయనకి నేను ఈ సేవ చేయాల్సి వచ్చింది, నేను మా అత్తగారికి నేను ఈ సేవ చేయాల్సి వచ్చింది, నేను ఇంకా ఇది చేస్తూనే ఉన్నాను అంటే ఏమవుతుంది, ఫలాపేక్ష. అంటే ఫలితం ఆశిస్తున్నావు. ఇంకా ఎప్పుడు అయిపోతుందో ఎంత, నువ్వు చేసుకుంటే వెళ్ళిపో, పోవలసినప్పుడు పోతది, అంతే. ఒకటే పని చేయాల్సింది ఏంటి, చేసుకుంటూ వెళ్ళిపోవడమే, చూసుకుంటూ వెళ్ళిపోవడమే. అంటే లోపల ప్రాసెస్ అంతా ఏంటిది, లోపల అంతఃకరణము. ఈ అంతఃకరణంలో ఎన్నో ఉన్నాయి. మళ్ళీ అవన్నిటిని ఇప్పుడు నీకు బయటకు తెప్పించే క్యారెక్టర్లు బయటకు, సిచ్యువేషన్స్ వస్తాయి, సందర్భానుసారంగా అది యాక్టివేషన్ అవుతాయి. అది గ్రహించగలగాలి కదా. అది గ్రహించకుండా భౌతికాన్ని గ్రహిస్తారు. అంటే ఫిజికల్ గా ఉన్న దాన్ని గ్రహించినప్పుడు ఎక్కడ వెళ్ళిపోతుంది మనిషి, ఇటే పడిపోతాడు. మళ్ళా నువ్వు ధ్యానంలో కూర్చున్నా నీకు అదే గుర్తుకొస్తుంది, నువ్వు సేవ చేస్తున్నా నీకు అదే గుర్తుకొస్తుంది, మాట్లాడుతున్నా బయటికి మాట్లాడుతున్నా నీ లోపల లోపల ఇంకొకటి ఇన్నర్ ఉంటుంది, మళ్ళీ అదే గుర్తుకొస్తుంది. మళ్ళీ అప్పుడు తపస్సు, సాత్విక తపస్సు ఎలా అవుతుంది అంటే ఈ 3 ఉంటేనే సాత్విక తపస్సు. అంటే ఏది లేకుండా చెయ్యాలి, శారీరకంగా, వాచకంగా, మానసికంగా ఏ ఫలాపేక్ష లేకుండా చెయ్యడము. మన ఇంత చేశానండి నాకు ఏమొచ్చింది అని అంటారు. అంటే ఏనుగంత చేసి
ఎలకన్ ఏనుగంత దానికి ఎలకంత చేస్తే ఏమొస్తుంది? అంటే దానికి కూడా ఫలాపేక్ష, కోరుకోవడం. అంటే కోరిక 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 కోరిక, ఆ కోరిక మొదటి జన్మ తీసుకున్నప్పటి నుంచి ప్రజెంట్ ఉన్న ఈ జన్మ వరకు కూడా అలానే కంటిన్యూషన్ అవుతుంది. అంటే ఏదో ఒకటి ఆశించి చెయ్యాలి. ఏదో ఒకటి ఇప్పుడు ధ్యానం చేపిస్తున్నాము అంటే ఏదో ఒకటి నేను, క్లాస్ అంటే నేను, లేదా ఇంట్లో వాళ్ళకంటే నేను, ఆ నేను ఎప్పుడు పోవాలి అంటే ఈ ఇప్పుడు ఏదైతే ఇవన్నీ తెలుసుకుంటున్నామో దీన్ని ఇంప్లిమెంట్ చేసుకున్న రోజు ఒకటి 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 వెళ్ళిపోతాయి. అవి వస్తూనే ఉంటాయి. అవును, ఈ రోజు ఇది దీంట్లో పాస్ అయ్యాను కదా, మళ్ళీ ఇంకోటి ఏంటంటే అది ఇంకొకటి మిగిలిపోయింది, దాన్ని కూడా కంప్లీట్ చెయ్యి. అప్పుడు ఏమవుతుంది? నీకే ఈజీ అయిపోతుంది కదా, నీ హోంవర్క్ నువ్వు కంప్లీట్ చేస్తున్నావు. పక్కలోని గురించి నువ్వు పెట్టుకున్నంత వరకు నీ హోంవర్క్ ఎక్కడికి వెళ్ళి కంప్లీట్ అవుతుందంటే కాను కాక కాదు. 18వ శ్లోకం. ఇతరుల నుండి సత్కారములను, గౌరవములను, పూజలను అందుకొనుటకు అట్లే తదితర స్వార్థ ప్రయోజనముల కొరకును స్వాభావికంగా గాని కల్పితంగా గాని చేయబడినయు అనిక్షిత ఫలితములను గాని క్షణిక ఫలములను గాని ఇచ్చినవి అయిన తపస్సు రాజస తపస్సు అని అందరూ. అంటే సాత్విక తపస్సు అయిపోయినాక ఆ రాజస తపస్సు ఇతరుల నుండి సత్కారాలు, గౌరవములు, పూజలు అందుకున్నటకు. అంటే చేసే తపస్సు ఎలా ఉంటుంది? వీళ్ళది పని ఎలా ఉంటుంది? తపస్సు అంటే ఏంటిది? పని. ధ్యానం అన్న అనుకోండి, ఇంకోటి ఏదైనా అనుకోండి. తపస్సు దేనికోసం అంటే ఇతరుల నుంచి సత్కారాలు పొగిడించుకోవాలి, గౌరవించుకోవాలి, పూజలు అందుకోవాలి. ఇవన్నీ కూడా వస్తున్నాయి. ఇంకా అనంటే చేయాల్సింది ఏంది? మెయిన్ మనలో అంతఃకరణం. అంటే ఎన్నో జన్మల్లో ఆ ఎన్నో శరీరాలు ఎత్తాం. అక్కడ ఉన్నదంతా కూడా శరీరాలు వేరు, ఇప్పుడున్న శరీరాలు. కానీ ఆత్మ ఒకటే కదా, చైతన్యం అయితే ఒకటే కదా. ఒక జన్మ మానవ స్త్రీ శరీరము, ఒక జన్మ పురుష శరీరము, జంతు జన్మలు ఇవన్నీ అయిపోయినాకనే కదా మానవ శరీరం వచ్చేది. మళ్ళా అక్కడ ఎన్ని మిగిలిపోయాయి ఆ వాసనలు? ఎంత పర్సెంటేజ్ ఉంది? ఏవి కంప్లీట్ కాలే? అదే కర్మ. కర్మ అంటే ఏంటబ్బా కర్మ అంటే నువ్వు చేసే పని. ఆ పని కూడా ఏంటిది? ఏ దాంతో నువ్వు పని చేస్తావు, ఏ దాంతో నువ్వు ఇబ్బంది పెట్టావు, వాళ్ళు ఇవన్నీ ఆధారపడే కదా ఉండేది. అంటే ఇదంతా కూడా లోపల మన ఇన్నర్ చెకింగ్. ఇది మెయిన్ గా స్వార్థ ప్రయోజనాల కొరకు అని చెప్తున్నాడు ఇక్కడ. అంటే వాళ్ళ స్వార్థం కోసం చేస్తారు, ఇంకెవరి కోసం దేనికోసం అన్నది కాదు. తర్వాత స్వాభావికంగా గాని కల్పితంగా గాని చేయబడినాయి. అంటే అతని స్వభావం తగ్గట్టుగా అతడు చేస్తాడు, కల్పితంగా చేస్తాడు. ఆ అనిశ్చిత ఫలితమును గాని క్షణిక ఫలమును గాని ఇచ్చినది. అంటే ఏంటిది? అప్పటిదప్పుడు ఇన్స్టెంట్ రిజల్ట్ అనుకుంటాం చూడు, అది కావాలి. తర్వాత ఆ క్షణిక ఫలం అంటే ఆ దానికోసమైనా పనిచేస్తాడు. ఇందాక మనం చెప్పుకున్నాం చూడు, మెప్పు. ఓకే, ఇప్పుడు నేను పలానా గుడికి వెళ్తాను, అక్కడ నేను ఒకటి అన్నదానం అనుకోండి, లేకపోతే దానికి కావాల్సినది ఏదన్నా నేను ఇచ్చేస్తాను, అక్కడ నాకు నన్ను పొగుడుతాడు. ఆ దానికోసం కూడా చేస్తారు. దాన్నే రాజద తపస్సు అని అంటుంది. 19వ శ్లోకంలోన మొండి పట్టుదలతో మనోవాక్కాయములను బాధ కలిగించినయు ఇతరులకు కీడు కలిగించుటకై చేయబడినయు అయిన తపస్సులను తామస తపస్సు అని అందరూ. తామస తపస్సు అంటే ఏంది? మొండి పట్టుదలతో. అంటే ఎదుటివాడు చెప్తుంటాడు ఇది తప్పు, ఇది చెయ్యొద్దు అని చెప్పారన్నా సరే అతని మొండి పట్టుదల ఎలా ఉంటుంది? నేను ఇలాగైనా సరే నేను ఇది చేసి తీరాలి అని మనోవాక్యములను బాధ కలిగించినది. అంటే అది అతనికి ఆ రోజులో ఒక బాగా గుర్తు పెట్టుకోండి. అంటే అతని శరీరాన్ని లోపల ఉన్న అంతరాత్మను కూడా బాధింపబడేది. నన్ను బాధిస్తున్నాడని చెప్తున్నాడు చూడు. ఈ శరీరం ఇచ్చింది ఎవరిది? పరమాత్ముడి నుంచే కదా ఇచ్చింది, వచ్చిందంతా కూడా. లోపలున్న అంతర్యామి అంటే అది కూడా ఆయన్నే కదా. మళ్ళా బాధ కలగదా? ఏ పని మీద నువ్వు వచ్చావు, ఏ దాన్ని చేయడానికి వచ్చావు, దానికి విరుద్ధంగా చేసినప్పుడు లోపలున్న ఆత్మ శోకించదా, బాధపడదా? అంటే ఖచ్చితంగా బాధపడుతుంది. ఎందుకంటే అతని కోరిక అలా ఉంది. అలా వద్దు మారాలని చెప్పని వచ్చి ఆ కోరిక కోసమే పడిపోతాడు. అందుకని మనోవాక్యాలను బాధ కలిగించినవి. అది కూడా ఏంది? తనది బాధపడుతుంది, అలాగే ఆ పని చేయడం వల్ల
ఎదుటివాడు కూడా బాధపడతాడు. అలాగే ఇతరులకు కీడు కలిగించేటివి అంటే ఇతరులకు కూడా చేసే పనులు ఎలా ఉంటాయంటే కీడు కలిగేవిగా ఉంటాయి. అయిన తపస్సులు తామస తపస్సులు అని అంటారు. ఇవి ఏంటివి అంటే క్షుద్ర విద్యలు, బ్లాక్ మ్యాజిక్స్, ఇవన్నీ కూడా ఏంటిది? ఎందుకు మన మాస్టర్స్ ఇస్తారు అంటే నువ్వు ధ్యానం చేస్తున్నావు అంటే ఆ శక్తిని అడిగి తీసుకున్నంత సాధన తపస్సు చేస్తుంటారు. చేస్తున్నప్పుడు అది ఇవ్వాల్సింది యూనివర్సల్ రూల్ ఏంటిదైతే ఏదైతే చేస్తాడో అది ఇవ్వడం జరుగుతుంది. అంతేగా, దానికి ఇంకేముండదు. అవకాశం ఇస్తారు, స్వేచ్ఛ ఇవ్వబడ్డది మనకు, మెయిన్ గా ఫ్రీ విల్ ఇవ్వబడ్డది. నీ ఇష్టము అని చెప్పే వరకు వాళ్ళు గైడ్ చేసే వరకు గైడ్ చేస్తారు. తర్వాత ఆ స్వేచ్ఛ అన్నది ఇవ్వబడ్డది, సంకల్ప స్వేచ్ఛ కేవలం మనిషికి మాత్రమే ఇవ్వబడ్డది. మానవ జన్మ ఎత్తిన తర్వాత మిగతా జంతురాజ్యంలో వృక్ష సాంపద ఇవన్నీ ఇవ్వబడలేదు, కేవలం మానవ జన్మకు మాత్రమే ఇవ్వడం జరిగింది. మళ్ళా అలాంటి తపస్సులు చేస్తున్నప్పుడు ఏం జరుగుతుంది అంటే ఇతరులకు కీడు జరుగుతుంది. కీడు చేసే పనులే చేస్తారు, ఎందుకంటే వాళ్ళ మీద కోపం ఉండొచ్చు, పగ ఉండొచ్చు, సాధించాలి అని చెప్పని శరీరాన్ని మళ్ళీ సంవత్సరాలు సంవత్సరాలు కృషింపజేస్తారు. మళ్ళీ ఈ దేహాన్ని ఎలా తెచ్చుకున్నాం, ఎందుకోసం తెచ్చుకున్నాం, ఎంత స్ట్రాంగ్ గా బయటపడాలి, నేను ఒక ఎన్లైట్మెంట్ అవ్వాలి, సమస్యలను తీర్చుకోవాలని. మళ్ళీ ఈ ఫుడ్ అంతా సరిగాని ఫుడ్ అంతా చేస్తుంటే ఈ శరీరానికి ఏం జరుగుతుంది? అనారోగ్యం వస్తుంది, బండి సరిగ్గా పని చెయ్యదు. మనసులో ఏం చేస్తున్నాము? ఇలాంటి ఆలోచనలు చేస్తున్నాం. మళ్ళీ అలాంటి ఆలోచనలు చేస్తున్నప్పుడు ఎలా ఉంటుంది? ఎప్పుడు శరీరం పోషించినట్టుగా బాధపడుతున్నట్టుగా మళ్ళీ ఉంటుంది. మళ్ళా తపస్సు చేస్తున్నాం, చేస్తుంటే ఏం జరుగుతుంది? దీని మీదనే దృష్టి ఉంటుంది కదా. మళ్ళా తర్వాత కాసేపే తర్వాత మళ్ళా ఏం జరుగుతుంది? యథా రాజా తదా ప్రజ అన్నట్టు నీ కర్మ నీ మనసు బుద్ధి ఏం చెప్పిందో దాని వైపే ప్రయాణం చేయడం జరుగుతుంది. మళ్ళా ఆ జన్మల్లో ఉన్నదాన్ని కడుక్కోవడానికి ఆ ఎన్ని జన్మల సాధన అవసరం అవుతుందో తెలుసా? అంటే ఒక కోరిక కోపము పగగా మారి ఉద్రేకంగా మారి ఎత్తడానికి వందల జన్మలు, కొన్ని వందల జన్మలు తీసుకొంగా ఇప్పుడు ఈ మార్గంలో మనం చక్కగా వచ్చిన తర్వాత ఇంకా ఉన్నాయి, కొన్ని ఉన్నాయి మనలో మనకు తెలియనిది, మనం గుర్తించనివి ఉన్నాయి. వాటిని తెలుసుకోవాలి. అది తెలుసుకోవాలంటే ఏంటిది? ఎప్పుడు ఆత్మ పరిశీలన చేసు, అవేర్నెస్. అలా అవేర్నెస్ ఉంటుందా? మళ్ళీ ఇక్కడనే పోతుంది. ఇక్కడ ఈ ఫిజికల్ పైనే, ఇంట్లో వాళ్ళ పైనే, శరీరం పైననే, లేకపోతే ఇంకొక దాని మీద పేరు, అది చేద్దామా ఇది చేద్దామా అని. అంటే ఎప్పుడు కూడా ఏం చేస్తుంది బుద్ధి మనసు? ఇటే చేస్తుంది. వాళ్ళ పరిశీలన వైపు ఎంత తీసుకుంది అంటే ఖచ్చితంగా ఇప్పుడు ఆత్మ పరిశోధన చేసుకుంటున్నాం అనుకోండి, సెల్ఫ్ చెకింగ్ చేసుకుంటున్నాం అనుకోండి, పడిపోం. అది కూడా ఏంటిది? నీ మనసు చెప్పింది కాకుండా నీ ఎన్నడూ చెప్పింది వినగలగడం అన్నది మెయిన్ గా నేర్చుకోవాలి. ఎప్పుడైతే అది నేర్చుకుంటూ ఉన్నాం అనుకో, మనసు చెప్పింది వినం. ఇంకా మనసు ఏం చెప్పేస్తుంది? ఆపేస్తుంది. దానికి భయం అవుతుంది, అమ్మో వీడు ఏదో మార్చేస్తాడు, నాకు ఇవన్నీ మిస్ అయిపోతాయి అని చెప్పని. అయినా సరే లోపలున్న ఇన్నర్ తో కనెక్ట్ అవ్వాలి. మళ్ళీ దృష్టి దేని మీద ఉంటుంది? దేని మీద ఎక్కువ పర్సెంటేజ్ ఉంటుందో దాని మీదనే ఉంటుంది కదా, వేరే దాని మీద ఎందుకు ఉంటుంది? మళ్ళీ 3 రకాల తపస్సులు అయిపోయాయి. ఇప్పుడు దానం వచ్చింది. దానం ఇచ్చేవాళ్ళు అది 20, 21, 22 శ్లోకాలు. 20వ శ్లోకంలోన దానము చేయుటయే కర్తవ్యం అను భావంతో తగిన ప్రదేశంలో ఎందునో, దుర్భిక్షాది కాలమున ఎందునో, ఆకలి దప్పులతో బాధపడువారు, అంగవైకల్యం గలవారు, రోగులు మొదలైన వారికి బ్రాహ్మణులు, పండితులు, బ్రహ్మచ బ్రహ్మచారులు, వానప్రస్థులు మొదలైన పాత్రులైన వారికి ప్రత్యుపకారంను ఆశింపక నిస్వార్థ భావంతో చేయబడు దానము సాత్విక దానము అనబడును. అంటే ఇలాంటి దానం చెయ్యాలి అని అంటే, దానం చేయటం నా కర్తవ్యం. ఎందుకు అంటే నీకు ఇవ్వడం జరిగింది, నీ దగ్గర డబ్బు ఉంది, ఉన్నదాన్ని దానం చెయ్యి. కాబట్టి ఏం చేస్తాం? ఆ దానాన్ని ఆలోచిస్తాం, నా పిల్లలకు కావాలనా, లేకపోతే ఇంకా వాళ్ళకి ఆశ సంపాదించి పెట్టాలనా అని చెప్పని. కానీ నువ్వు చేసుకున్న నీ పుణ్యకర్మ వల్లనే నీకు డబ్బు వచ్చింది, అది నీ కర్తవ్యం. నీకెందుకు ఈ డబ్బు వచ్చిందంటే నువ్వు పుణ్యకర్మలు చెయ్యబట్టి గత జన్మల్లో ఆ పుణ్య ఫలం పూర్తిదానికి ఈ జన్మలో
నువ్వు డబ్బు తెచ్చుకున్నావు, పెట్టావు, ఇవ్వడానికి కూడా మళ్ళా ఆలోచన. కానీ అలా ఉండకుండా నా కర్తవ్యం అన్న భావంతో చెయ్యాలి. అది కూడా ఏది తగిన ప్రదేశంలో యందును. కొన్ని ప్రదేశాలు ఉండడం జరుగుతుంది కొన్ని దాంట్లో చెయ్యాలి. అలాగే దుర్భిక్షాది కాలముని యందును, అంటే ఏదైనా గడ్డు కాలం వచ్చింది అనుకోండి, ఆ సమయంలో ఇప్పుడు ఏమైంది, సునామీలు, వరదలు ఇవన్నీ వస్తూ ఉంటాయి కదా. ఆ సమయంలో మనది ఉన్నది ఆలోచించాలి. మన దగ్గర ఉన్నది మనకు చాలినంత ఉంచుకొని మిగతాది దానం అన్నది చెయ్యగలగాలి. తర్వాత ఆకలి దప్పులతో బాధపడేవారు, ఎవరికైనా ఆకలి ఉందనుకో వాళ్ళకి ఇవ్వాలి. నేను ఇది చాలా సార్లు చూశాను. అంటే ఒకప్పుడు మనం కూడా అలానే ఉన్నాం. కొంతమంది ఏమంటారు తెలుసా, వాడు అడుక్కుంటుంటాడు ఆకలికి. అయితే నీ కాలు చేతులు బానే ఉన్నాయి కదా, అడుక్కోవచ్చు కదా అని తిట్టి దానం చేస్తారు. కానీ వాడికి ఆ బుద్ధి ఉంటే వాడు కష్టపడతాడు కదా, కష్టం చేసుకొని తింటాడు. అడుక్కోవాల్సిన కర్మ ఏముంది? అంటే ఇలాంటి పనులు మాట్లాడినప్పుడు ఆ జన్మైనా తీసుకోవచ్చు, లేదా ఎటువంటి దానాలు ధర్మాలు చేయకుండా తప్పులు చేసి ఉండొచ్చు, అప్పుడు భిక్షాటన తీసుకొని జీవిస్తాను అన్న విధంగా కూడా అయ్యి ఉండొచ్చు. కానీ తప్పుగా చేయకపోయినా పర్వాలేదు, వాళ్ళని తక్కువగా మాట్లాడకూడదు. వాడికి పని చేసుకోమని చెప్పితే వానికి తెలియదా? వాని జన్మనే అది, వాడు తీసుకున్న డిజైనే అది. అడుక్కు తిని బతకాలని అడుక్కుని తినుకొని బతుకుతాడు. కాళ్ళు చేతులు సరిగ్గా ఉన్నా సరే అడుక్కు తిని బతుకుతారు. అది ఎందుకోసం వచ్చాడు? అది నీకు ఇయ్యలేదనుకో, ఇయ్యబుద్ధి కాకపోతే వెళ్ళిపో సైలెంట్ గా చూసి. ఓకే, ఇతనికి ఏ పర్పస్ తో ఈ పని చేస్తున్నాడు ఇన్ని ఉన్నా కానీ అని చెప్పని. దీని ద్వారా ఏం జరుగుతుంది అని చెప్పానంటే, మనకు కర్మ అవుతుంది. ఇచ్చి దానం చేస్తే వెళ్ళినాక అడుగుతాడు, వాడిని తిట్టి నువ్వు దానం చేయాల్సిన అవసరం నీకేముంది? అది కూడా కర్మే కదా. తిట్టడం కర్మ, తిట్టి డబ్బు ఇచ్చేది ఇంకా పెద్ద కర్మ. అంటే వాడి మనసు బాధపడి ఉంటది, నువ్వు ఇస్తున్నావు, నీకు ఆ దానం వల్ల నీకు ఏమైనా పుణ్యం వస్తుందా అంటే పుణ్యం ఏమాత్రం రాదు. అందుకే దానం చేస్తూ ఉన్నప్పుడు కూడా ఆ మన ఇంటెన్షన్ బట్టే ఉంటుంది. పక్కవాడు ఇచ్చాడని దానం చెయ్యాలనా, లేకపోతే నీకు మనసు లోపల నుంచి వస్తుందని చెయ్యాలనా, లేకపోతే నేను చేశాను అని చెప్పాను. ఇప్పుడు నాకు కొంతమంది కొన్ని పెడుతుంటారు, నాకు నవ్వు వస్తుంటది, ఓకే అని ఊకుంటాను. అంటే ఎప్పుడు మారాలి, ఎప్పుడు మార్చాలి లోపల మన ఇన్నర్? ఎందుకంటే వాళ్ళ స్వభావం అది, వాళ్ళు నెమ్మదిగా మారతారులే అని చెప్పని నేను అనుకుంటాను. అవసరం లేదు కదా నేను ఇది చేశాను అన్నది చెప్పాలనా, అది ఎవరిది వాళ్ళకి చెకింగ్ అన్నది రావాలి. అందుకని చెప్తున్నాడు ఇక్కడ, ఆకలి దప్పులతో బాధపడే వారికి, అంగవైకల్యం కలవారికి, రోగులకు వాళ్ళకు అవసరం. తర్వాత బ్రాహ్మణుడు, పండితుడు, బ్రహ్మచారులు, వనప్రస్థనులు మొదలైన వాళ్ళందరికీ కూడా ప్రత్యుపకారం ఆశింపక చేసేవాడు, నిస్వార్థ భావంతో చేసేవాడు సాత్విక దానం. ఇది అసలైన దానం. అంటే ఏమి ఆశించకూడదు. అంటే దీనివల్ల ఇది నేను చేశాను, ఇది చేస్తే ఏమన్నా అవుతుంది, ఇది చేస్తే నాకు ఏదైనా కర్మ క్లియర్ అయిపోతుందేమో, అవన్నీ ఎందుకు ఆశించడం అన్నదే ఉండకుండా, ఉంది నీ దగ్గర ₹1 ఉంది, ₹1 లేదా చారాన్ని ఇవ్వు, దాని మీద దృష్టి పెట్టొద్దు అని చెప్తున్నాడు ఇక్కడ. 21వ శ్లోకము. కానీ ప్రత్యుపకారంను ఆశించి గాని ప్రతిఫలాక్షతో గాని వివిధములుగా ఒత్తిడులకు లోనై గాని బాధపడచ్చు విధి లేక ఇచ్చు దానము రాజస దానము. ఇంత చక్కగా క్లారిటీగా చెప్పాడు చూడండి ఇక్కడ. ప్రత్యుపకారం ఆశించి ప్రతిఫలాపేక్షతో ఒత్తిళ్లకు లోనై బాధపడుచు విధి లేక ఇచ్చు దానము రాజస దానము. అంటే ఒత్తిళ్లకు ఎందుకు, వాడు ఇచ్చాడబ్బా, వాడు ఇవ్వకపోతే నేను ఇవ్వలేదు ఏమన్నా అనుకుంటారేమో అని ఇవ్వడం, లేదా వాడు ఇచ్చాడు కదా నేను ఇవ్వకపోతే బాగుండదేమో అంటే ఎప్పుడు కూడా అలాంటి పనులు చెయ్యకూడదు. నీకు ఏది అనిపించిందో అది ఇవ్వు, విధి లేక ఇచ్చు దానం అని చెప్పున్నాడు. అంటే ఇది ఇస్తేనే నా సమస్య తీరుతుంది, ఇది ఇయ్యక నాకు తప్పదు అని చెప్పని ఇచ్చేది కూడా రాజస దానము అని చెప్పని అంటున్నాడు. 22వ శ్లోకంలోన, సద్భావం లేకుండా దానము పుచ్చుకొని వారి ఎడల గౌరవవాదములను చూపక తృణీకార భావములతో చీకొట్టుచు అయోగ్యులకు అపాత్రులకు చేయబడు దానము దేశకాల చిత్తము కాని దానము తామస దానము అనబడును. సద్భావం లేకుండా అంటే ఇందాక మనం చెప్పుకున్నాం ఏంటిది, నీకు అడుక్కోవాలనా,
సమయం సందర్భం ఉందా? ఆ ఓకే. ఎలా వాడిని తక్కువగా చూడడము, ఆ వానికి సరిగ్గా మాట్లాడకుండా తిట్టుకుంటూ చేసుకుంటూ ఇచ్చే దానము. అలాగే నేను ఇస్తున్నాను సద్భావం లేకుండా, అంటే నేనే ఇస్తే నేను ఇవ్వడం వల్లనే నీకు ఇది తీరుతుంది, నేను నాతో ఉండడం వల్లనే ఇలా నీ సమస్య తీరుతుంది అని. దానం అంటే ఏంటిది? కేవలం అడుక్కునేవాడి కాదు, మన దగ్గరికి అవసరం వచ్చిన వాడికి ఏదైనా ఉంటే కూడా ఇచ్చే పద్ధతిని బట్టి కూడా ఉంటుంది. అది కూడా చెప్తున్నాడు. అలాగే దానం పుచ్చుకునే వాడి ఎడల గౌరవాదకములు చూపక. వాళ్ళు వాడు నీకు తోనికి సహాయం కోసం వస్తున్నాడు అనంటే మొత్తంగా వాని లోపల ఉన్నదంతా కూడా అయిపోయే వస్తాడు ఆ వ్యక్తి వచ్చినప్పుడు. అంటే సరెండర్ అయిపోతాడు ఇంకా, తన పరిస్థితికి తన సమయానికి అంతా అయిపోయి శరణు జొచ్చడం అని అంటారు చూడండి. అలా నువ్వే ఇవ్వగలవు అని చెప్పని. మళ్ళీ అలాంటి వాడికి తప్పుగా ఉన్నాడు అనుకోండి, అంటే గౌరవవాదములు, సరే మన పరిస్థితి అలా ఉంది, ఆ వాడు వచ్చిండు అంటే మన పరిస్థితి ఏ విధంగా ఉంది, డబ్బులు అడిగే స్థితిలో ఉన్నప్పుడు వచ్చాడు అంటే అతని పరిస్థితి ఎలా ఉంది, లేకపోవడం కదా ఒక దగ్గర చాచి చూపిస్తున్నాడు అన్నది ఏ మాత్రము ఉండదు. తృణీకార భావంతో చీకొట్టుట, ఇవ్వకపోయినా పర్వాలేదు, ఇవ్వను పో అని చెప్పని చీకొట్టుట. తర్వాత అయోగ్యులను అపాత్రులను చేయబడు దానము దేశకాలో చీతనము గాని దానము. అంటే ఏంటిది? దేశకాల చీతము గాని దానము అంటే మీకు అర్థం అవడానికి చెప్తున్నాను. ఇప్పుడు కూరగాయలు అమ్మే వాడి దగ్గరికి పోయి నేను కూరగాయలు దానం చేస్తానంటే ఎలా ఉంటది? తీసుకోమని. తర్వాత ఆవుల దగ్గరకు ఉండేవాడు ఉన్నాడు అనుకోండి, నేను ఆవులు దానం చేస్తానంటే ఏమవుతుంది? అవసరం లేదు కదా, వాని దగ్గర ఏదైతే లేదో వానికి నువ్వు అది హెల్ప్ చేయి. నా దగ్గర వాని దగ్గర ఆవులు ఉన్నాయి కదా, నేను ఇంకొక ఆవు ఇస్తాను. లేకపోతే కూరగాయలు అమ్ముకునే మన దగ్గర కూరగాయలు బోలెడు ఉన్నాయి, తీసుకొని పోయి నువ్వు అదే కూరగాయలు ఇస్తే అతనికి ఏం లాభము? వాని దగ్గర లేదు, నువ్వు ఇవ్వు. అలాంటి దానం చెప్తున్నాను. అంటే ఏది ఇవ్వాలి అంటే, ఇప్పుడు నా దగ్గర ఉందబ్బా నేను ఇదే ఇస్తాను దానం, ఇంకొకటి ఇవ్వనంటే దాని నుంచి మనకి ఏమైనా ఉపయోగం ఉంటుందా? ఉపయోగం ఉండదు. ఏం లాభం? ఏం చేసుకుంటాడు? వానికి అవసరం ఉన్నది ఇవ్వు. ఇప్పుడు కరెంట్ లేదనుకోండి, మన దగ్గరకు పోయి టీవీ ఇచ్చేసినండి గిఫ్ట్ గా, అయ్యో ఇతనికి కరెంట్ లేదు కదా, ఇతను టీవీ చూసుకుంటాడని. అతని దగ్గర కరెంట్ లేనప్పుడు ఆ టీవీని తీసుకొని ఏం చేసుకుంటాడు అతడు? లాభం లేదు కదా. అలాంటి దానము తామస దానము. అంటే దానాల్లో కూడా వేరియేషన్ చెప్పాడు, ఏ దానానికి ఏది వస్తుందని. అది కూడా ఏంది? మన కర్తవ్యము అని అన్నాడు. దానం చేయటం కూడా మన కర్తవ్యం. అంటే ఉన్న దాంట్లో ఇవ్వడం బట్టి కదా నువ్వు ఇప్పుడు ఈ స్టేజ్ లో నువ్వు ఉండగలిగింది. ఇక్కడ నేను ఏది చెయ్యను, ఏది పెట్టను, ఇంతే నేను ఇస్తా అని అంటే నెక్స్ట్ జన్మకి అంతే ఉంటుంది. తర్వాత నీ ముందల పరిస్థితి అలా ఉంటుంది. అంటే పైన అగ్రిమెంట్ ఒకలా ఉంది, ఇక్కడికి వచ్చిన తర్వాత అగ్రిమెంట్ ఇంకొకలా ఉంది. కాబట్టి ఎప్పుడు కూడా సాత్విక దానంలోకి ఉండగలగాలి. సరే నీకు ఎంత డబ్బు ఉన్నా పర్వాలేదు, 10 రూపాయలు నీ పర్సులో ఉన్నాయా, నీకు 9 రూపాయలు ఖర్చు అవుతున్నాయి, ఆ ఒక్క రూపాయిని ఇవ్వు, సాత్వికంగా ఇవ్వు, ఏది ఆశించకుండా ఇవ్వు, అది అసలైనది. అందుకనే ఉసిరికాయ దానం ఆమె చెప్తాడు చూడు, దానం ఇవ్వాలంటే లక్ష్మీదేవి ఇస్తేనే వస్తుంది అని చెప్పని. మళ్ళా కేవలం ఎండిపోయిన ఒక ఉసిరికాయ, ఆ ఉసిరికాయ నేనేం చేసుకుందో, నాకేం ఉపయోగపడదు, నీకేమైనా ఉపయోగపడుతుందా, తీసుకో అని చెప్పి అన్నప్పుడు ఆమెకు ఉసిరికాయల వర్షం పడ్డది. అలాంటి దానం సాత్వికంగా ఇవ్వగలగాలి. ఇప్పుడు 23, 24 అంటే ఈ దానాలన్నీ చెప్పాడు కదా. ఆ ఆహార విషయంలో ఎలా ఉంటాడు, యజ్ఞంలో ఎలా ఉంటాడు, వాక్కులో ఎలా ఉంటాడు, తపస్సులో ఎలా ఉంటాడు, తర్వాత దానంలో ఎలా ఉంటాడు, అంటే తామస రాజసిక సాత్విక మనుషులు ఎలా ఉంటారని. ఇప్పుడు 23, 24 శ్లోకంలోన ఓం తత్ సత్ అను అని 3 విధములుగా పేర్లు సచ్చిదానంద గణ బ్రహ్మకు నిర్దేశించబడినవి. ఆ పరమాత్మ నుండియే సృష్టాది యందు బ్రాహ్మణులు వేదములు యజ్ఞములు ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఇప్పుడు వీళ్ళ గురించి చెప్తున్నాడు, బ్రాహ్మణుల గురించి, వేదముల గురించి, యజ్ఞాల గురించి ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఇప్పుడు మనం ఈ పనులన్నీ చెయ్యాలి కదా. వీటన్నిటికీ
తెలుసుకోవాలి. శాస్త్రాన్ని ఉపయోగించి శాస్త్రోక్తంగా అని చెప్పాడు కదా! ఇవి ఎలా ఏర్పాటు చేయబడ్డవి అంటే 3 విధాలుగా. ఓం తత్ సత్ అని 3 పేర్లు సచ్చిదానంద గరబ్రహ్మకు నిర్దేశించబడ్డవి. తర్వాత ఆ పరమాత్మ నుండి మెయిన్‌గా ఇది గుర్తుపెట్టుకోండి. ఆ పరమాత్మ నుండే సృష్టి యందు బ్రాహ్మణుడు, వేదములు, యజ్ఞములు ఏర్పాటు చేయడం జరిగింది. అంటే మనము ఒక పూజ చేస్తున్నా, యజ్ఞం చేస్తున్నా, వేదాలలో ఉన్నది ఏంటిది మెయిన్ గా ఈ 3 వర్డ్స్ వస్తాయి యజ్ఞం చేస్తున్నప్పుడు గాని ఏం గాని. ఓం తత్ సత్ అని. ఓం అంటే ఏంటిదంటే పరమాత్మ. అంటే ఫస్ట్ లోనే ఓం అంటే పరమాత్మను ధ్యానిస్తున్నాను ఇక్కడ. తత్ అంటే ఏంటిది? అంత నేనై ఉన్నాను. తత్ నేనిచ్చిందే మొత్తంగా కూడా. సత్తు ఇదంతా కూడా నేనే ఉన్నది. అలా మొత్తంగా 23 నుంచి 28 శ్లోకాల వరకు వివరణ ఇచ్చాడు. మళ్ళా ఇదంతా కూడా బ్రాహ్మణులు ఉన్నాడు. అంటే ఒక బ్రాహ్మణులనే పెట్టాడా అంటే వేదాలు వచ్చాయి. వేదాల నుంచి యజ్ఞాలు వచ్చాయి. ఎలా చేస్తే ఎలా ఉంటారు దేశంలో ప్రజలు అందరూ కూడా. తర్వాత ఆ యజ్ఞాలు చెయ్యాలి, వేదాలలో ఉన్నది తెలుసుకొని యజ్ఞాలు చెయ్యాలంటే ఎవరు కావాలి అంటే బ్రాహ్మణుడు కావాలి. అంటే ముందుగా ఇవన్నీ వచ్చాయి. ఇవన్నీ వచ్చిన తర్వాత మిగతావన్నీ కూడా పరమాత్మ ఇచ్చాడు. ఇదంతా ఎవరి నుంచి ఇవ్వబడ్డది అంటే పరమాత్మ నుంచి ఇవ్వబడ్డది అని చెప్పాడు. మళ్ళీ బ్రాహ్మణుడు ఒక్కడేనా అంటే గుణాన్ని బట్టి కులాన్ని కుల గుణ కర్మ విభాగ అని చెప్పాడు కదా. వాళ్ళ కర్మను బట్టి వాళ్ళ గుణాన్ని బట్టి వాళ్ళ కులాన్ని అన్నది ఇవ్వడం జరిగింది అని కృష్ణ పరమాత్మ చెప్పాడు. మనకు 3వ అధ్యాయంలోనో ఏదో విధంగా చెప్పాడు. దీంట్లో క్లారిటీ తీసుకోండి. మళ్ళా బ్రాహ్మణుల పని ఏంటిది అంటే మేము గొప్ప, శూద్రుడు అంటే తక్కువ వాడు, తక్కువ పని చేసేవాడు, తర్వాత క్షత్రియుడు అంటే పరిపాలించేవాడు, తర్వాత బ్రాహ్మణుడు అంటే ఆ భక్తి భగవంతునితో ఉన్నవాడు మంచివాడని, వైశ్యుడు అంటే దానం ఇచ్చేవాడు అని చెప్పని చెప్తాడు కదా. ఏదైతే మనలో వేదాలలో ఇవ్వబడ్డవి ఎవరు చెప్పాలంటే కేవలం బ్రాహ్మణుడే చెప్పాలి. అతడు ఎలా ఉంటాడే సాత్వికంగా ఉండాలి. అంటే ఇప్పుడు ఇవన్నీ చెప్పుకున్నాం చూడండి. అతని ఇలా ఉన్నప్పుడే సరైన విధంగా ఒక వ్యక్తి వచ్చినప్పుడు అతడి యజ్ఞాన్ని కానీ దానాన్ని కానీ పూజ విధానాన్ని సరిగ్గా చెయ్యగలడు. దాన్ని బట్టే బ్రాహ్మణుడు అంటే బ్రాహ్మణుడు అంటే దైవానికి యజ్ఞానికి వేదాలకు దగ్గరగా ఉన్నవాడు. ఉన్నది ఉన్నట్టుగా చెప్పగలిగేవాడు. మళ్ళా వైశ్యుడు అంటే దానం అంటే ఎప్పుడైతే ఏ సమయంలో ఏం అవసరం ఉందో వాడికి ఇచ్చేవాడు. అంటే ఇవన్నీ చెప్పాడు కదా. వాళ్ళ కర్మను బట్టి వాళ్ళ గుణాన్ని బట్టి ఆ వ్యక్తులకు భూమి మీద జన్మ ఇవ్వడం అన్నది జరిగింది. తర్వాత క్షత్రియుడు పరిపాలించేవాడు. ఎవరికి తెలుస్తుంది పరిపాలించడం అని అంటే రాజు క్షత్రియులకే తెలుస్తుంది. శూద్రులు వాళ్ళకున్నంత లర్నింగ్ వాళ్ళన్నీ వదిలేస్తారు. ఏమీ ఉండదు. అదే కరెక్ట్ నిజం చెప్పాలంటే. ఇవన్నీ చెయ్యొచ్చు కానీ అక్కడి నుంచే ఒక్కొక్క స్టెప్ వస్తుంది. మళ్ళా వాళ్ళు చేసినంత పని ఆశయించుకోవడం కానీ చేయడం కానీ ఎవరైనా చేస్తారా అంటే చెయ్యడు. మళ్ళీ ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి అంటే నా నుంచే వచ్చాయి. అంటే ఆ పరమాత్మ నుంచే వచ్చాయి. 24వ శ్లోకం. కనుక వేద మంత్రములను పఠించువారు శాస్త్రవీతములైన యజ్ఞ దాన తపశ్చాదులను సర్వదా ఓ మన పరమాత్మ నామంతో ఉచ్చరించునే ప్రారంభించుదురు. అంటే వేద మంత్రాలు ఎవరైతే పఠిస్తున్నారో శాస్త్రవితమైన యజ్ఞ దాన తపశ్చాదులను సర్వదా ఓం అంటే పరమాత్మను ఉచ్చరించుతూనే ప్రారంభిస్తున్నారు. అంటే ఇప్పుడు మనం ఏది చదివినా ఏం చేసినా ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నాం అంటే పరమాత్మ అంటే భగవంతుని ఉచ్చరిస్తున్నాం. అంటే ఓం అంటే ఎవరు పరమాత్మ నామం. అంటే అక్కడ స్టార్ట్ చేయడమే ఓం అనేది పరమాత్ముని స్మరించడము. అదే యజ్ఞం చేసిన, దానం చేసిన, తపస్సు చేసిన. ఎందుకంటే మనకు చేస్తున్నప్పుడు ఆ మంత్రం చెప్తారు చూడండి. చెప్తున్నప్పుడు ఖచ్చితంగా ఈ 3 వస్తాయి. ఏంటిది? ఓం, తత్, సత్. ఈ 3 వస్తాయి. అంటే మనకు దాని వెనక ఉన్న అంతరార్థం తెలియదు. తెలియదు కాబట్టి నేను చేస్తున్నాను, నేను ఇస్తున్నానని. అంటే పూజ అంటే ఏంది? యజ్ఞం అంటే ఏంటిది? అంటే ఇవన్నీ కూడా మనకు భగవంతుడు ఇచ్చాడు కదా. ఆ భగవంతునికి మనకు కృతజ్ఞతతో చేయమని
చెప్పేది. అంతేగాని ఇది నా దగ్గర ఉంది, ఇది నేను సంపాదించాను, నేను కష్టపడ్డాను అంటే కాదు. ఆయన ఇవ్వడం బట్టే కదా మనం తీసుకున్నది. కాబట్టి బ్రాహ్మణులు కూడా ఎలా ఉండాలి అంటే వాళ్ళ స్వలాభం కోసం కాకుండా, వాళ్ళు ఏది ఆశించకుండా ఎవరైతే వస్తారో వాళ్ళకు సరైన విధంగా న్యాయం చేయగలిగే విధంగా ఉండాలి. అదే సాత్విక యజ్ఞం. అంటే ఇప్పుడు బ్రాహ్మణులు చేసే వాళ్ళది ఎలా ఉండాలి? వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు అంటే వాళ్ళది ఏం ఆశించకూడదు. వాడిని దగ్గరికి వచ్చాడంటే ఏదైతే సరైన మార్గం ఇవ్వబడ్డదో వేదాలల్లా దాంట్లో ఇవ్వడం అన్నది కరెక్ట్ గా ఉండాలి. తర్వాత 25వ శ్లోకం. మోక్షకాంక్ష గలవారు స్వలాభాపేక్ష లేశ మాత్రమేనను లేకుండా లోక హితార్థమైన యజ్ఞ దాన తపశ్చర్యలను ఇదంతయు పరమాత్మది అను భావంతో తత్ అను నామము ఉచ్చరించుతూ చేయుదురు. అంటే మోక్షకాంక్ష గలవారు ఎవరైతే మోక్షం కావాలనుకున్నాడో, అంటే ఇప్పుడు చెప్పుకున్నాం కదా, యజ్ఞం కాని తపస్సు కానీ దానం కానీ ప్రతిది కూడా ఏది మోక్షకాంక్ష కలవారు, నాకు ఇది కావాలనుకునేవారు వాళ్ళ స్వలాభ కొద్దిగా కూడా ఉండదు. అది కూడా ఏంటిది, లోక యథార్థమైన యజ్ఞ దాన తపాచార్యులు చేస్తారు. ఇదంతా కూడా ఎవరు, పరమాత్మనే ఇచ్చాడు. పరమాత్మనే ఇచ్చాడని తత్ అను నామంతో ఉచ్చరించుతూ చేయిస్తున్నాడు. అంటే ఇదంతా కూడా ఆయనదే, ఆయన ద్వారానే ఇవ్వబడ్డది అన్న దాంతో దానం చేయమంటున్నాడు. అంటే ఇప్పుడు మనం చెప్పేది ఏంటిది, ఇవన్నీ మనం చేస్తున్నామా అంటే అప్పుడు అవసరము, ఇప్పుడు అవసరం లేదు. అంటే చేస్తున్న ప్రతిది కూడా ఇచ్చింది. ఇప్పుడు నాకు వాక్ ఇచ్చాడు, ఇది కూడా ఏంటిది, నాలెడ్జ్ ఇచ్చాడు. ఇచ్చింది ఒక పోస్ట్ ఇచ్చాడు, ఆ ఇచ్చింది ఈరోజు నాకు ఇది ఇచ్చాడు. ఇది అయిపోయిన తర్వాత ఈ పోస్ట్ లోకి ఇంకొకరు వస్తారు, ఇంకొకరు చెప్తారు. అంటే దీని మీద ఏ ఫలాపేక్ష ఉండకూడదు, స్వలాభం అన్నది కూడా ఉండకూడదు. ఉండకుండా చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇదే నాది అని చెప్పి భీష్మించుకొని కూర్చున్నాం అనుకోండి, పక్కవానికి ఎలా ఉంటుంది అవకాశము, ఉండదు కదా. మళ్ళీ వానికి కూడా అవకాశం ఇవ్వగలగాలి కదా. ఇవ్వాలని అనుకున్నప్పుడు ఏం చేస్తాము, ఆటోమేటిక్ గా పక్కకి తప్పుకుంటాం. అది చెప్తున్నది ఇక్కడ. అదే లేదు నాకే అనుకొని కూర్చున్నాం అనుకోండి, లోకహితార్థమైన పనులు ఎక్కడ చేస్తారు, చేయలేరు కదా. అంటే ఏదైనా ఒక వస్తువు పోతుంటేనే అమ్మో ఇది నా నుంచి దూరం అయిపోతుందా అన్నది వస్తుంది. మళ్ళా ఎవరిచ్చారు ఇదంతా, భగవంతుడే సృష్టించి మనందరిని ఇక్కడ ఉండమని, హాయిగా ఎంజాయ్ చేయండి అని చెప్పని, జ్ఞానం పొందమని పంపించాడు కదా. ఇది నాది అనుకొని కూర్చుంటే ఎక్కడ అవుతుంది, నా భర్త, నా పిల్లలు, నా సంసారము, నా ఆస్తి, ఇది నాది అని చెప్పని అనుకున్నప్పుడు. కానీ ఎలా ఉంటారు అంటే మోక్ష కాంక్ష కలవారు ఎలా ఉంటాడు, అంత అర్థమైపోతుంది. ఇవన్నీ ఇక్కడనే, ఇంతవరకే, ఇవన్నీ కావు. మోక్షం సంపాదించాలి. ఎలా వస్తుంది మోక్షం అంటే ఏది ఉండదు, స్వలాపేక్ష ఏ మాత్రం ఉండదు. అంటే ఇప్పుడు ఏమైపోయింది, మోక్షం కావాలనుకునే వారికి ఈ బయట టేస్టులు నచ్చవు. ఇవన్నీ ఇప్పటివే, ఇప్పటి వరకు మాత్రమే ఈ కోరికలు ఇవన్నీ కూడా. అస్సలైనది శాశ్వతమైనది కావాలనుకునే వానికి ఇవన్నీ సింపుల్ గా అనిపిస్తాయి. అంటే వదిలేస్తూ వెళ్ళిపోతాడు. మళ్ళీ ఇదంతా ఎందుకు వదిలేయాలబ్బా అంటే ఒక క్లారిటీ భగవంతుడు ఇచ్చాడు కదా. ఆ ఆయనది అని అనుకునేదే తత్, అంటే ఆయన ఇవ్వబడ్డదే జరిగింది అన్న ఫుల్ క్లారిటీ. అంటే దాన్ని యజ్ఞంలో తీసుకుంటే ఓం తత్ సత్ భక్తిలో తీసుకోవాలి. మనకు కావలసింది ఏంటిదంటే ఇలా తీసుకోవాలి. 26వ శ్లోకం. ఓ పార్థ, సత్ అను పరమాత్మ నామము సత్య భావం నందు శ్రేష్ఠ భావం నందు అనగా పరమాత్మ నిత్యుడు శ్రేష్ఠుడు అను భావం నందు ప్రయోగింపబడుచున్నది. ఉత్తమ కర్మాచరణం నందు సత్ అను శబ్దము ప్రయుక్తమవుచుండును. అంటే సత్ అను అంటే ఏంటిది, అంత నిండి ఉన్నాడు మొత్తం కూడా. నిత్యుడు శ్రేష్ఠుడు అంటే ఆయనకి ఏమైనా అయిపోతుందా అతనిది పరమాత్మది అంటే సత్ మొత్తం వ్యాపించి ఉన్నాడు, ఎప్పటికి కూడా ఉంటాడు. అదే ఆత్మ.
అంటే ఇప్పుడు మనం ఏదైతే అనుకుంటున్నామో ఎదుటివాడు తప్పు మంచి చెడు, మనలో ఉన్నది మంచి చెడు, ఇవన్నీ కూడా ఇక్కడికి సంబంధించింది. ఆత్మ పరమాత్మ ఎప్పుడు కూడా నిత్యము, దానికి మరణం అన్నది లేదు, శరీరానికే ఉంది. ఈ శరీరాన్ని ఇక్కడ ఈ భౌతిక ప్రపంచంలోనే ఏదో ఒక రోజు అన్ని వదిలేసి వెళ్ళిపోతాం. భర్తని, పిల్లల్ని, ఆస్తిని, పేరు ప్రఖ్యాతలు అన్ని వదిలేసి వెళ్ళిపోతాం. కేవలం మనం సంపాదించుకున్న ఆస్తి ఏంటంటే అనుభవ జ్ఞానము. ఎంత సంపాదించుకున్నాం ఆస్తిని, వెళ్ళిపోయే వరకు ఎంత తీసుకొచ్చుకున్నాం, ఎన్ని క్లియర్ చేసుకున్నాం, ఎన్ని సద్గుణాలు, ఎంత దివ్యత్వం నాలో నేను పెంచుకున్నాను అన్న కేవలం ఆ ఒక్క ఆస్తిని మాత్రమే మనం తీసుకొని వెళ్తాం. ఇవన్నీ కూడా ఇక్కడనే, అంటే నిత్యం, నిత్యంగా ఉండేది పరమాత్ముడు, నిత్యుడు, తర్వాత శ్రేష్ఠుడు. కాబట్టి అందుకే సత్ అంటే సత్తులా అవ్వాలి. అంటే ఆత్మ నిత్యమైనది, దానికి మరణం అన్నదే లేదు. ఆత్మ ఎలా అవ్వాలి? పరిశుద్ధంగా అవ్వాలి, పరిశుద్ధ ఆత్మ అవ్వాలి, దివ్యంగా తయారవ్వాలి. ఆ పరమాత్మలో ఏవైతే ఉన్నాయో అవన్నీ కావాలి. అందుకని ఓం తత్ సత్ అని చెప్పని ఈ 3 శబ్దాలు మొత్తం కూడా ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి అని అంటే పరమాత్మ నుంచి ఇవ్వబడ్డవి, ఆ సచ్చిదానంద ఘనబ్రహ్మకు నిర్దేశించబడ్డవి. 27వ శ్లోకము. యజ్ఞ దాన తపక్రియల ఎందలి నిష్ఠ అస్థిక భావము సత్ అని అందరు, పరమాత్మను ఉద్దేశించి చేయబడు నిక్షయాత్మక కర్మలను కూడా సత్ అని అందరు. అంటే ఏంటిది? యజ్ఞ దాన తపక్రియల యందు, అంటే ఏదైతే నువ్వు యజ్ఞం చేస్తున్నావో, దానం చేస్తున్నావో, తపస్సు చేస్తున్నావో, ఇవన్నీ కూడా నిష్ఠ అస్థిక భావంను సత్ అనందురు, అంటే భక్తి శ్రద్ధలతో చేసేది. ఏదో ఓకే చేశామా అన్నది కాదు, భక్తితో చేయాలి, శ్రద్ధతో చేసే స్థితిని నిష్ఠ అస్థికత్వం అని అంటారు. పరమాత్మను ఉద్దేశించి చేయబడు నిక్షయాత్మ కర్మలను కూడా సత్ అని అంటారు. అంటే పరమాత్మను పొందాలి, పరమాత్మ గురించి తెలుసుకోవాలి, పరమాత్మలా అవ్వాలని అనుకుని చేసేది కూడా నిక్షయాత్మక కర్మలను కూడా సత్ అని అంటాడు అని చెప్తున్నాడు. లాస్ట్ చివరి శ్లోకం. ఓ అర్జున, శ్రద్ధ విశ్వాసము లేకుండా చేయబడు హోమము, ఇయ్యబడు దానము, ఆచరింపబడు తపస్సు, ఇంకను జరపబడు ఇతర శుభకార్యములన్నయు అసత్ అని చెప్పబడును. దాని వలన జీవించి ఉండగా గాని మరణించిన పిదప గాని ఎట్టి ప్రయోజనం ఉండదు. అంటే సత్ అంటే ఎప్పటికీ ఉండేది, అసత్తు అని చెప్పనంటే ఇప్పటికే ఇక్కడి వరకు మాత్రమే ఉండేది. కాబట్టి మనకు కావాల్సింది ఏంది? సత్. కానీ అసత్ అంటే ఏంది? శ్రద్ధ లేకుండా చేసే హోమం, అంతే కదా. నువ్వు శ్రద్ధతో చెయ్యట్లేదు. ఇప్పుడు పూజలు కూడా ఏం చేస్తున్నారు? పూజలు గాని, యజ్ఞాలు గాని, దానాలు గాని ఒకరు చేస్తున్నారు, వాళ్ళ ఫలితం పొందారు, నేను పొందుతాను అంటే ప్రతీది కూడా స్పిరిచువాలిటీలోనూ లెక్కేయండి. వచ్చిన తర్వాత, ఇక్కడికి వచ్చిన తర్వాత ఎందాక ఉన్నాయి అని చెప్పని భౌతికంగా కూడా ఉన్న విధానాన్ని కూడా లెక్కేయండి. తర్వాత ఆచరించబడు తపస్సు, ఇంకను ఇవన్నీ కూడా ఇతర శుభకర్మలని అసత్ చెప్పబడును. అంటే ఇవన్నీ కూడా ఆశించావనుకో, విశ్వాసం లేకుండా చేసావనుకో, ఇవన్నీ కూడా ఎటువంటి ప్రయోజనం ఉండదు. అంటే జీవించి ఉండగా రాదు, మరణించిన పిదప కూడా రాదు. అంటే శ్రద్ధ లేకుండా ఏ పని చేసినా కూడా వస్తుందేమో అని అనుకుంటాం, కానీ ఎటువంటిది రాదు. అంటే నువ్వు చేసే ప్రతి పని కూడా ఎలా ఉందో ఆలోచించండి చక్కగా. ఎలా చెయ్యాలి, ఏ విధంగా పని చెయ్యాలి అంటే దాన్ని బట్టే, అంటే మన శ్రద్ధను బట్టే మన గతి ఉంటుంది. మన మతిని బట్టే గతి అంటారు కదా. మన శ్రద్ధను బట్టే మనం ఏంటిది నెక్స్ట్ మనం ఎలా అవుతాము అన్నది దైవీ సంపదన, అసురీ సంపదన. అసురీ సంపదనను ఎలా తీసుకోవాలి, ఎలాంటి శ్రద్ధతో తీసేయాలి, దైవీ సంపదగా ఎలా మార్చుకోవాలి అంటే కేవలం ఇన్నర్ చెకింగ్ మెయిన్ గా. ఇది కావాలంటే ఎప్పుడు నేను చెప్పేదే డ్రీమ్స్. దాంట్లో తప్పిస్తే మనం ఎలా ఉన్నాము అన్నది నేను తెలుసుకున్నంత వరకు ఇంకా ఉండొచ్చు, నా దాకైతే రాలేదు. దానికి మించింది ఇంకొకటి లేదు. ఏంటిదంటే కళ్ళ ప్రపంచం. అంటే అక్కడ ఉన్నదంతా కూడా ఎవరు? మనమే.
ఇంకెవ్వడు లేరు అక్కడ. మనం ఏంటిది అన్నది మనకు తెలియాలి అంటే ఇది కళల ప్రపంచంలోనే మనకు స్వప్నాల ద్వారానే అర్థమవుతుంది. ఇక్కడున్న ఈ జీవుడుగా ఏమనుకుంటారు, నేను ఇప్పుడు ఇలా లేను అలా లేనని ఇక్కడనే మనమే మాయలో పెట్టేసుకుంటున్నాం. నిజం చెప్పాలంటే ఆ మాయను దాటాలి. ఆ మాయను తీసేసి నేను కరెక్ట్ గా ఉన్నానా లేదని నేను ఎలా తెలుసుకోగలను? ఉంటే నాకు ఎందుకు మళ్ళీ సిచ్యువేషన్ వస్తుంది, ఎందుకు నాకు బాధ కలుగుతుంది, ఎందుకు నాకు అనారోగ్యం కలుగుతుంది అన్న ఒక క్వశ్చన్ వచ్చింది అనుకోండి, ఇంత చెప్పాను, ఇంత చేస్తున్నాను, అయినా సరే ఎందుకు నాకు ఇది వచ్చింది అన్నది ఎప్పుడైనా చెకింగ్ జరిగింది అనుకో, అప్పుడు అర్థమవుతుంది. అది కూడా ఇంకా ఈజీగా స్వప్నాల ద్వారా కనెక్ట్ అవ్వచ్చు. ఇది మాస్టర్స్ సిద్ధాత్రయ విభాగ యోగం. ఒక్క అధ్యాయం మిగిలింది, మోక్ష సన్యాస కర్మ యోగము. అది తర్వాత తెలుసుకుందాం. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.